నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సంపాదన పెరుగుతోంది, కానీ చేతిలో డబ్బు మాత్రం మిగలడం లేదు. కరెంటు బిల్లులు, గ్యాస్ ధరలు, పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్, ఇలా ప్రతిరోజు కుటుంబ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక సందేశం ఇచ్చారు. ప్రతి ఇంట్లో పొదుపు అలవాటు పెరగాలి, చిన్న చిన్న ఖర్చులను నియంత్రించాలి, అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి అని పిలుపునిచ్చారు. అసలు ఇంట్లో ఏ అంశాలపై పొదుపు చేయాలి, చిన్న చిన్న మార్పులతో ఎలా పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ చేసుకోవచ్చు, ఇప్పుడు శ్రీనిలయంలో ప్రత్యేక కథనంలో చూసేద్దాం. కరెంటు బిల్లులలోనే భారీ పొదుపు. చాలా కుటుంబాల్లో నెలాఖర్లో షాక్ ఇచ్చేది కరెంటు బిల్లు. అవసరం లేకపోయినా లైట్లు ఆన్లో ఉంచడం, రోజంతా టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు నడపడం, పాత ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం, ఇవన్నీ విద్యుత్ వినియోగాన్ని పెంచేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న సూచనల ప్రకారం అవసరం లేని లైట్లు ఆఫ్ చేయాలి, ఎల్ఈడీ బల్బులు వాడాలి, స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు కొనాలి, ఏసీని తక్కువ సమయం మాత్రమే వాడాలి, మొబైల్ ఛార్జర్లు, ప్లగ్గులు అలాగే ఉంచకూడదు. ఇలా చేస్తే నెలకు ₹100 సేవ్ చేయవచ్చు. నీరు కేవలం అవసరం మాత్రమే కాదు, భవిష్యత్తు సంపద కూడా. చాలా ఇళ్లలో ట్యాపులు కారడం, అవసరానికి మించి నీళ్లు వాడడం, మోటార్లు ఎక్కువసేపు నడపడం వంటి కారణాలతో నీరు వృధా అవుతోంది. ఇది నీటి బిల్లు పెరగడమే కాకుండా భవిష్యత్తులో నీటి కొరతకు దారితీస్తుంది. వంటగదిలో కూడా సేవింగ్స్ సాధ్యం. చాలా కుటుంబాల్లో ఎక్కువగా ఖర్చయ్యేది కిచెన్లోనే. అనవసరంగా ఎక్కువ వంట చేయడం, ఆహారం వృధా చేయడం, బయట ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇవన్నీ నెల ఖర్చును పెంచేస్తున్నాయి. నిపుణుల సూచనల ప్రకారం అవసరానికి తగ్గట్టే వంట చేయాలి, మిగిలిన ఆహారాన్ని సరైన విధంగా ఉపయోగించాలి, బయట తినే అలవాటు తగ్గించాలి. ఆన్లైన్ షాపింగ్ కనిపించని ఖర్చుల ఉచ్చు. ఈ రోజుల్లో మొబైల్ ఓపెన్ చేస్తే చాలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఈఎంఐలు, బై నౌ పే లేటర్ స్కీమ్స్, ఇలా ఆకర్షణీయ ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. అవసరం లేకపోయినా కొనుగోలు చేయడం వల్ల కుటుంబ బడ్జెట్ దెబ్బతింటోంది. అందుకే అవసరం ఉందా, ఇది ఇప్పుడు తప్పనిసరిగా కావాలా అనే ప్రశ్నలు వేసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి కాలంలో సంపాదన కంటే ఖర్చులే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఓవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు విలాసవంతమైన జీవనశైలి. సంపాదించడం ఒక్కటే కాదు, సరైన విధంగా ఖర్చు చేయడం, కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న పొదుపే పెద్ద భద్రతకు మొదటి అడుగు. అవకాశం ఉండి మనం మన ఇంటిని గనక అప్గ్రేడ్ చేసుకోవటము, లేదంటే పాతదైపోయిన గీజర్ మార్చి కొత్త గీజర్ కొనుక్కోవటము, కొత్త ఏసీలు వేసుకుంటే పవర్ సేవ్ అవుతుంది అనుకోవటము, ఇట్లా కొన్ని ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఇవి మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు మార్చుకోవటం ఒక పద్ధతి అయితే, ఉన్నదాన్నే అప్గ్రేడ్ చేసి దాని ద్వారానే పవర్ సేవింగ్ చేసుకోవడానికి ఉన్న అవకాశమే హోమ్ ఆటోమేషన్ ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే 30-40% విద్యుత్ ఆదాయం చేయడానికి తోడ్పడుతుంది. దానికోసం స్పెసిఫిక్గా వైరింగ్ చేయటం కానీ, దానికోసం ఏదో కొత్తగా పరికరాలు అమర్చాలు ఇవన్నీ ఉండవండి. సింపుల్గా చెప్పాలంటే మీకున్న స్విచ్ బోర్డు వెనకాలే ఒక చిన్న ఈ కంట్రోలర్ పెట్టామనుకోండి, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, గీజర్లు, ఏసీలు, కర్టెన్ కంట్రోల్స్, లైటింగ్ ఆన్ ఆఫ్, బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర లైట్ వేయాలన్నా, లేదంటే కనుక మోటార్ ఆన్ ఆఫ్ చేసుకుందామన్నా, వీటన్నిటికీ అనుగుణంగా ఉండటానికి చిన్న చిన్న పరికరాలు వచ్చాయండి. మీ ఉన్న స్విచ్ బోర్డు వెనకాల దీన్ని పెట్టి దాన్ని స్మార్ట్గా తయారు చేసి షెడ్యూలింగ్ చేయొచ్చు. అవకాశం ఉంటే మొత్తం స్విచ్ బోర్డు తీసి ఇట్లాంటిది ఒక స్మార్ట్ ప్యానల్ పెట్టుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్నట్టు టైం ప్రకారం ఆన్ ఆఫ్ అవ్వటము, లేదంటే కనుక కర్టెన్ ఓపెన్ అయినప్పుడు లైట్లు ఆఫ్ అయిపోవాలి, లైట్ వేసినప్పుడు కర్టెన్ క్లోజ్ అవ్వాలి. ఈ అన్ని యాక్షన్స్ చేయడం వల్ల అంటే మనకు తెలిసినా తెలియపోయినా, నచ్చినా నచ్చపోయినా ఆటోమేటిక్గా పవర్ సేవింగ్ షెడ్యూల్ అయిపోతుంది. బాత్రూంలో లైట్ ఆపటం మర్చిపోయి వెనక నుంచి పిలిచి చెప్తూ ఉంటారు, అవన్నీ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఇట్లాంటి ఒక చిన్న డివైస్ పెట్టుకున్నాం అనుకోండి బాత్రూంలో, దీనిలోనే టైమర్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఆన్ అయిన తర్వాత మనం బయటకు వచ్చిన 1 నిమిషానికి 2 నిమిషాలకు ఆఫ్ అయిపోవడానికి అనుకోగా ఇవి పెట్టుకుంటాం. సో దీనిలో కొత్తగా చేసింది లేదుగా, ఆ ఉన్న లైట్ దీనికి కనెక్ట్ చేశాం కాబట్టి అవి కూడా ఆ టైంకి ఆన్ ఆఫ్ అన్నప్పుడు ధైర్యంగా మర్చిపోతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. అట్లానే రాత్రిపూట లేచి మనం గబుక్కున కిచెన్ వైపు వెళ్తాము, లేకపోతే హాల్ వైపు వెళ్తాం అన్నప్పుడు వెతుక్కుని లైట్లు వేసుకుంటాం. అట్లా కాకుండా చిన్న సెన్సర్లు పెడతాం. సెన్సర్లు పెట్టినప్పుడు మనం అటువైపు వెళ్ళినప్పుడు లైట్ దాని అంతటా అది ఆన్ అయ్యి దాని అంతటా మళ్ళీ ఆఫ్ అయిపోవడానికి. మెట్లు ఎక్కుతాం, సో మెట్ల దగ్గర స్విచ్ ఆన్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేదాకా లైట్ స్విచ్ అట్లానే ఉండకుండా మెట్లు ఎక్కుతున్నప్పుడు లైట్ అయ్యి, దిగుతున్నప్పుడు లైట్ ఆఫ్ అయిపోవడానికి అనుకోండి. ఇవన్నీ సెన్సర్ బేస్డ్ అంటాం. పిల్లలకు పొదుపు అలవాటు నేర్పాలి.
పొదుపు అనేది చిన్నప్పటి నుంచే నేర్పాల్సిన జీవన విలువ. పిల్లలకు డబ్బు విలువ, అవసరం, విలాసం మధ్య తేడా తెలిసేలా చేయాలి. చిన్న సేవింగ్స్ అలవాటు నేర్పిస్తే భవిష్యత్తులో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. బడ్జెట్ ఉంటేనే భవిష్యత్తు భద్రం. ప్రతి కుటుంబం నెలకు ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, సేవింగ్స్ ఎంత అన్నీ రాసుకుంటే అనవసర ఖర్చులు స్పష్టంగా తెలుస్తాయి. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయం జీతం వచ్చిన తర్వాత సేవ్ చేయడం కాదు, ముందే కొంత మొత్తాన్ని సేవింగ్స్కి కేటాయించాలి. ప్రతి కుటుంబం కనీసం ఆదాయంలో కొంత శాతం సేవ్ చేయాలి. విద్యుత్ నుంచి నీటి వరకు, వంటగది నుంచి షాపింగ్ వరకు ప్రతి అంశంలో నియంత్రణ ఉంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అందుకే ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పొదుపు సందేశం ప్రతి ఇంటికి ఆర్థిక రక్షణ కవచంగా మారుతుంది. గృహిణే ఇస్ ద బెస్ట్ CEO అని చెప్తారండి. ఆవిడకున్నంత మనీ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు వీటన్నిటి చేస్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా మా వంతు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఆటోమేషన్ యాడ్ చేసినప్పుడు ఆవిడకి ఇంకా సులువుగాను ఈజీ. ఒకేసారి కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు ఆ చిమ్నీ హాబో లేదంటే మైక్రోవేవ్ ఆన్ అవ్వాలా, బయట వాషింగ్ మిషన్ ఆన్ అవ్వాలా, ఒకదాన్ని గుర్తుపెట్టుకోకుండా వాషింగ్ మిషన్ ఆన్ అయ్యి దానికి ఇప్పుడు లక్కీగా కొత్త వాషింగ్ మిషన్లు స్మార్ట్ అయినాయండి. ఇక్కడ టిఫిన్ తయారు చేస్తున్నప్పుడు అక్కడ గీజర్ ఆన్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోతే గీజర్లు ఆపుకోవాలి. ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్తో పాటు మనీ మేనేజ్మెంటు, బడ్జెటింగ్. ఈ నెలకి ఇంత కరెంటు బిల్లు వచ్చింది అన్నప్పుడు మేము ఇచ్చే డాష్బోర్డ్లో తెలుస్తుంది ఏ పరికరం ఎంత పవర్ కన్జ్యూమ్ చేసింది అని. దాన్ని కూడా మేనేజ్ చేసి ఆవిడకి ఇంటి మేనేజ్మెంట్లో దోహదపడటానికి ఈ యాప్లో చూపిస్తుంది ఏ పరికరం ఎక్కువసేపు ఉందా. లేదంటే ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీ స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతిసారి దానికోసం స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి మళ్ళీ రిమోట్తో ఆన్ చేయకుండా చిన్నవి. సో వాళ్ళకి ఉపయోగపడేట్టు, వాళ్ళకి ఇంకా కన్వీనియంట్గా ఉండటం కోసం అని చెప్పి రకరకాలుగా ఒక కిచెన్ని సెట్ చేసి చూపించడం కూడా చేయగలుగుతామండి. స్మార్ట్గా లేనివన్నీ అప్గ్రేడ్ చేసుకోవటం. మహిళలు ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది ఎక్కడ అంటే అది వంటగదిలోనే. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, రుచికరమైన వంటల కోసం గంటల తరబడి శ్రమించే ప్రదేశం అదే వంటగది. ప్రస్తుతం చిన్న నిర్లక్ష్యంతో ప్రాణాలను ముప్పులోకి నెట్టే ప్రమాదకర ప్రాంతంగా మారుతోంది. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లు, గ్యాస్ లీకేజ్ ఘటనలు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, ప్రాంతం ఏదైనా ఇలాంటి ప్రమాదాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ శాతం ఘటనలకు కారణం నిర్లక్ష్యమే అంటున్నారు అధికారులు. మరి గ్యాస్ లీక్ అయితే వెంటనే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఇంట్లో లేదా అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలు తరచూ మనం వార్తల్లో చూస్తుంటాం. అయినా కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలా ఉండడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తోంది. ఓ ఇంట్లో ఓ మహిళ గ్యాస్ స్టవ్కు సిలిండర్ బిగిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు పైపు ఊడిపోయి గ్యాస్ బయటకెగజిమ్మింది. దాంతో ఏం చెయ్యాలో పాలుపోని ఆ మహిళ సిలిండర్ ని లాక్కొచ్చి హాల్లో పడేసి బయటకి పరుగు తీసింది. కాసేపటి తర్వాత సిలిండర్లోని గ్యాస్ పూర్తిగా బయటికి వెళ్లిపోవడంతో మరో వ్యక్తి సహాయంతో సిలిండర్ ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ ప్రాంతమంతా గ్యాస్ లీక్ అవ్వడం, లైట్లు ఆన్ చేసి ఉండడంతో వంటగదిలో ఒక్కసారిగా పేరుడు లాంటి శబ్దం వచ్చి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో గదికి ఇరువైపులా తలుపులు తెరిచి ఉండడంతో వారిద్దరూ బయటకు పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోయినా ఈ ఘటన మహిళలందరికీ ఓ హెచ్చరిక లాంటిది అనడంలో సందేహం లేదు. వంటింట్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గ్యాస్ సిలిండర్ వాడకం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. వంట చేస్తున్నప్పుడు మినహా ఇతర సమయాల్లో సిలిండర్ రెగ్యులేటర్ ను ఆఫ్ చేసి ఉంచడం మంచిది. కొత్త సిలిండర్ అయితే దానికి క్యాప్, సీల్ బిగించి ఉంటాయి. అయితే దాన్ని వాడే క్రమంలో సీల్ తొలగించి క్యాప్ ఓపెన్ చేస్తాం. ఇలా ఎక్కువ సమయం పాటు ఉంచడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. అలాగే క్యాప్ తొలగించాక సిలిండర్ నుంచి ఏదైనా లీకేజీ ఉందా అన్న విషయం కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే సంబంధిత డీలర్ ని సంప్రదించాకే సిలిండర్ వాడకం ప్రారంభించడం మేలు. ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక డీలర్ల వద్ద నుంచే సిలిండర్లు కొనుగోలు చేయాలి. అలా కాకుండా ఒక్కోసారి అత్యవసరమని ఇరుగు పొరుగు వాళ్లు, ప్రైవేటు దుకాణాల నుంచి సిలిండర్లు తీసుకుంటుంటాం. అప్పుడు సిలిండర్ పై సంబంధిత అధికారిక ముద్ర ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు దానిపైన ఉండే గడువు తేదీని చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఇందుకోసం సిలిండర్ పైభాగంలో ఉన్న 3 కాలర్స్ ని పరిశీలించాలి. అందులో ఒక కాలర్ పై A, B, C, D ఈ 4గింటిలో ఏదో ఒక లెటర్ ఉంటుంది. ఇవి 4 త్రైమాసికాల్ని సూచిస్తాయి. ఈ అక్షరాలతో పాటు సంవత్సరాన్ని కూడా ఆ కాలర్ పై మెన్షన్ చేస్తారు. అంతేకాదు కొన్నిసార్లు మనం కొన్న సిలిండర్ పాతబడిపోయి తుప్పు పట్టినట్లుగా ఉండొచ్చు. అలాంటివి డీలర్ కి తిరిగిచ్చేసి కొత్తవి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే గ్యాస్ పైపులకు గడువు తేదీ ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఈ పైపుల్ని మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో
కనెక్షన్లో పైపుపై పేర్కొన్న గడువు తేదీని పరిశీలించడం మంచిది. సిలిండర్ను ఎప్పుడూ నిలబెట్టే ఉంచాలి. అలా కాకుండా వంచడం, నేలపై పడుకోబెట్టి తీసుకురావడం వంటివి చేస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందట. ఇటు స్టవ్ వద్ద అటు సిలిండర్ రెగ్యులేటర్ వద్ద బిగించిన పైపు బిగుతుగా ఉందో లేదో తరచుగా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. వదులుగా ఉంటే రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసి తిరిగి బిగించడం మంచిది. ఈ క్రమంలో సహాయం కావాలనుకుంటే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి. అలాగే సిలిండర్ రెగ్యులేటర్ కూడా నాణ్యమైనదే ఎంచుకోవాలి. అది సిలిండర్ కు బిగించేటప్పుడు సరిగా అమర్చామా, బిగుతుగా పట్టిందా అనేవి పరిశీలించుకోవాలి. కిచెన్ లోని వేడిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీలు ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లో చిన్నపిల్లలు, పెట్స్ ఉంటే వాళ్లను కిచెన్ లోకి రానివ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ గ్యాస్ లీకేజ్ అనేది రెగ్యులేటర్ బంద్ చేయకపోవడం కారణము. రెగ్యులేటర్ వంటిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేయాలి. బంద్ చేయకపోతే ఆ గ్యాస్ అనేది లీకేజ్ అయిపోయి వాచర్ లేకపోవడము, అక్కడ రెగ్యులేటర్ దగ్గర లీకేజ్ అయ్యి ఇల్లంతా స్ప్రెడ్ అయిపోవడము, ఇల్లంతా మొత్తం కంప్లీట్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి మీరు ఎక్కడైనా బయట వెళ్ళిన తర్వాత వచ్చే లోపల మొత్తం గ్యాస్ అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఉండడము. మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ మెల్లగా డోరు ఓపెన్ చేసి స్విచ్ బోర్డు దగ్గర కానీ అక్కడ చేయి వెళ్ళకూడదు. లైట్ కానీ వేసింది బంద్ చేయకూడదు. ఈ రెండు ప్రయత్నాలు చేయకూడదు. అక్కడ నీకు 2 ఫీట్ల హైటు 2 ఫీట్ హైట్ ఉంటుంది కాబట్టి మన కింద పడుకొని డోర్స్ అన్నీ కంప్లీట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి. ఓపెన్ చేసి రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులేటర్ బంద్ చేసి ఆ సిలిండర్ తీసుకొని మిద్దపై కానీ అక్కడ ఓపెన్ ప్లేస్ కానీ దాన్ని పెట్టేస్తే మనకు ప్రమాదము తప్పుతుంది. మరి గ్యాస్ లీక్ అయితే వెంటనే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర ఆన్ ఆఫ్ చేసేది అది అంటుకుంది అనుకోండి, రెగ్యులేటర్ బంద్ చేసుకోవచ్చు. ఒకవేళ బంద్ చేసి ఆన్ అండ్ ఆఫే మొత్తం మండి కరిగిపోయింది అనుకోండి, బకెట్తో కూడా ఎలా ఆర్పడం అనేది మేము ఇప్పుడు చూపెడతాం. రెగ్యులేటర్ దగ్గర మంట అంటుకుంది అనుకోండి, అక్కడ ఆన్ అండ్ ఆఫ్ మెల్ట్ అయిపోయింది, ఏది లేదు, ఆ బకెట్తో కూడా ఆపుకోవచ్చు. ఆక్సిజన్ కటప్ అయ్యి మంట అనేది ఆగిపోతుంది. బకెట్తో ఆర్పేసిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేసి ఓపెన్ ఏరియాలో కానీ కాంప్లెక్స్లో ఉంటే టెర్రస్ పైన కానీ తీసుకుపోయి అక్కడ ఓపెన్ ఏరియాలో సిలిండర్ పెట్టేయాలి. అక్కడ సిలిండర్ అంటుకున్నప్పుడు బకెట్ గిట్ట ఏది లేదనుకోండి, ఎక్స్టింగ్విషర్తో కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్తో ఎలా ఆర్పాలి. ఒకవేళ ఏబీసీ కానీ CO2 కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ కానీ గ్యాస్ అంటుకున్నప్పుడు ఆ ఎక్స్టింగ్విషర్ తీసుకుపోయి మన కటప్ చేయొచ్చు. దీంతో ఎక్స్టింగ్విషర్ కంపల్సరీ పెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఇలా ఆర్పడంలో ఈజీ అవుతుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు బకెట్ కానీ గోన సంచి కానీ కాటన్ దుప్పటి కానీ వాటర్లో ముంచి ఇలా కప్పి ఇట్లా మన సైడ్ కలిపి ఇట్లా ఆర్పడం. పైప్ దగ్గర మనకు గ్యాస్ అంటుకుందండి, దాన్ని ఎట్లా ఆర్పాలి, బ్లాంకెట్ దాన్ని కటప్ చేయాలి. కటప్ చేస్తే ఈజీ ఆరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఎల్పిజి సిలిండర్ డెలివరీ ఏజెంట్ నుంచి డెలివరీ చేసుకున్న తర్వాత 3 విషయాలు గమనించుకోవాలి. ఒకటి, సిలిండర్ హై ప్రెజర్ చేసి ఉందా లేదా. అంటే దానిపైన సిలిండర్కి 3 పిల్లర్లు ఉంటాయి. ఒక పిల్లర్ పైన హై ప్రెజర్ డేట్ చేయాల్సిన డేట్ దానిపైన ఉంటుంది. మనకి ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి, ABCD. ఆ 4 క్వార్టర్లో ఏ క్వార్టర్లో ఏ ఇయర్లో అది నెక్స్ట్ హై ప్రెజర్ డేట్ చేయాలనో దానిపైన రాసి ఉంటుంది. అది ఆ ప్రాపర్గా ఆ డేట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత నెక్స్ట్ సిలిండర్ వాల్ నుంచి సేఫ్టీ పిన్ ఉంటుంది. ఆ సేఫ్టీ పిన్ తీసి అందులో ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ ఉందా లేదా చూసుకొని ఒక చేతిలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాల్ పైన పోస్తే ఏమైనా బుడగలు వస్తున్నాయా లేదా, అంటే ఆ బుడగలు వస్తే అందులో నుంచి ఎల్పిజి లీక్ అవుతున్నట్టు. ఆ బుడగలు ఏమి రాకపోతే అందులో నుంచి ఏమి లీక్ అవుతలే అన్నట్టు మనం గమనించుకోవాలి. నెక్స్ట్, డెలివరీ ఏజెంట్ని ఎల్పిజి సిలిండర్కి ఒక రెగ్యులేటర్ పెట్టి ఆ రెగ్యులేటర్ని ఆన్ చేసి ప్రాపర్గా ఎల్పిజి అనేది బయటికి వస్తుందా లేదా, లేకుండా చిన్న కింది నుంచి ఏమైనా లీక్ అవుతుందా లేదా కూడా గమనించుకోవాలి. ఈ 3 విషయాలు గమనించుకున్న తర్వాతనే మనం ఎల్పిజి సిలిండర్ని మనం డెలివరీ చేసుకోవాలి. భూమి మీద జీవానికి నీరే ఆధారం. కానీ ఆ అమూల్యమైన నీరు నేడు కనుమరుగైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు భూగర్భ జలాలు రోజురోజుకు అడిగంటిపోతున్నాయి. వర్షాలు పడుతున్నా ఆ నీరు భూమిలోకి ఇంకకుండా కాలువల్లో కలిసిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి రక్షకుడిగా మారుతోంది ఇంకుడు గుంత. చిన్న స్థలం, తక్కువ ఖర్చు, కానీ అద్భుతమైన ప్రయోజనాలు. వర్షపు నీటిని భూమిలోకి చొప్పించి భూగర్భ జలాలను పెంచే ఈ ఇంకుడు గుంతలు ఇప్పుడు నీటి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి ఇంకుడు గుంతల వల్ల గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఒకప్పుడు మన గ్రామాల్లో బావులు నిండుగా ఉండేవి, బోర్లెప్పుడూ నీటితో కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాలు పడుతున్నా నీరు నిలవడం లేదు.
అయితే ఈ సమస్యకు చిన్న పరిష్కారమే పెద్ద మార్పు తీసుకురాగలదు. అదే ఇంకుడు గుంతలు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి ప్రత్యేకంగా తవ్వే గుంతని ఇంకుడు గుంత అంటారు. ఇళ్లపై పడే వర్షపు నీరు, రోడ్లపై పారే నీటిని పైపుల ద్వారా ఈ గుంతలోకి మళ్లిస్తారు. ఆ నీరు నెమ్మదిగా నేలలోకి ఇంకి భూగర్భ జలాలను పెంచుతుంది. ప్రతి సంవత్సరం లక్షల లీటర్ల వర్షపు నీరు వృధాగా కాలువల్లో కలుస్తోంది. ఇంకుడు గుంతల ద్వారా ఆ నీటిని భూమిలో నిల్వ చేయవచ్చు. ఇది భవిష్యత్తుకు నీటి బ్యాంకులా పనిచేస్తుంది. ఇంకుడు గుంతల ప్రధాన ప్రయోజనం భూగర్భ జలాల పెరుగుదల. వర్షపు నీరు నేరుగా నేలలోకి వెళ్లడం వల్ల బోర్లు, బావుల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో నీటి కొరత తగ్గుతుంది. భారీ వర్షాల సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం పెద్ద సమస్య. ఇంకుడు గుంతలు ఉంటే నీరు నేలలోకి ఇంకిపోవడంతో వరద ప్రభావం తగ్గుతుంది. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లలో నీటి స్థాయి మెరుగవుతుంది. దీంతో మోటార్లు ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరం ఉండదు. విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకుడు గుంతలు ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భూగర్భ జలాలు పెరిగితే చెట్లు బాగా పెరుగుతాయి. పర్యావరణం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనం వృధా చేసే ప్రతి నీటి బొట్టు యొక్క విలువను తెలుసుకుని రేపటి కోసం దాచిపెట్టాలి. భూగర్భంలో దాగి ఉన్న నీటి చుక్కను సైతం వేల లోతుకు బోర్లు వేసి లాగుతున్నాం. ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ ఇంటి స్థలం కొనుగోలు జీవిత లక్ష్యంగా భావిస్తున్నారు. తర్వాత ఇల్లు నిర్మాణం కోసం అధికంగా నీరు అవసరత ఉండటంతో బోరు వేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. తద్వారా భూమి బోర్ల రంధ్రాలతో జల్లెడగా మారుతోంది. ఆ నీరు లేని రంధ్రాల సంఖ్య పెరిగితే భూకంపాలు సంభవించే ప్రమాదం లేకపోలేదు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తప్పక నిర్మించుకోవాలి. నిర్మించిన ఇంకుడు గుంతలను వర్షాలకు ముందు నిర్వహణా పద్ధతుల ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్, శివగంగ కాలనీ, శ్రీ సాయి శివ రెసిడెన్సీ వాసులు గతంలో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వేసవికాలంలో నీటి కొరత లేకుండా చేసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాననీటిని పొదుపు చేస్తూ తమ చుట్టూ పరిసర కాలనీల్లో భూగర్భ జలాలు పెంచుతున్నారు. ఈ అపార్ట్మెంట్లో గత 6 సంవత్సరాలుగా బోరు నిరంతరాయంగా నీళ్లిస్తుంది. ఈ సందర్భంగా అపార్ట్మెంటు వాసులు మాట్లాడుతూ, ఇంకుడు గుంత లేక ముందు బోరు ఆగి నీరు పోసేది. ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా 2-3 పెద్ద వర్షాలు రాగానే అనూహ్యంగా నీళ్లు బాగా పోస్తుంది అని మాకు అర్థమైంది అని, ఇంకుడు గుంత నిర్మించుకోవడం వల్ల మాకు నీటి సమస్యలు రావడం లేదు అని చెబుతున్నారు. అందుకే వేసవికాలంలో ముందే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు పద్ధతి ప్రకారం నిర్మించుకుంటే బోర్లు ఎండిపోయే సమస్య ఉండదని చెబుతున్నారు. ఇక వేసవికాలం వచ్చిందంటే చాలు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు ఎండిపోతున్నాయి. తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటిని వృధా కాకుండా భూమిలోకి పంపించడమే ఇంకుడు గుంతల ప్రధాన లక్ష్యం అంటున్నారు నిపుణులు. ఒక చిన్న గుంత వేల లీటర్ల నీటిని భూమిలోకి పంపగలదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. రూప్ వాటర్ అంతా కూడా కిందికి వచ్చేటట్టు పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు, మనం చూడవచ్చు. ఇప్పుడు మనము ఈ పిట్టు రెనోవేషన్ పద్ధతిని కూడా లైవ్ లో చూడడం జరిగింది. ఈ విధంగా ఏదైతే మనం ఈ లేయర్ అయితే ఏదైతే తీసేసామో అంతకు మించి మనం ఒక 1/2 ఫీట్ వరకు లేదా 3 ఇంచుల నుంచి 1/2 ఫీట్ వరకు కోర్ శాండ్, ఇలాంటి సన్న ఇసుక కాకుండా ఇంకా గల్లు ఇసుక, దొడ్డు ఇసుక ఉంటే కూడా ఇంకా మంచిది. ఈ ఇసుకను కూడా ఇంకా కొంచెం లేయర్ కొంచెం పెంచుకోవాల్సి ఉంది. వాళ్ళు ఆ లేయర్ ఫామ్ చేస్తారు. తర్వాత ఇది కూడా కొంచెం పైప్ లైన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఇంకుడు గుంత మేము ఈ అపార్ట్మెంట్ మొదటి నుంచి కూడా దీన్ని తవ్వి అది చేయడం జరిగింది. దీనివల్ల మాకు బోర్ ఎప్పుడు కూడా మాకు నీరు కంటిన్యూస్గా వచ్చేది, మాకేం ప్రాబ్లం కాలేదు. అందరూ కూడా ఇంకుడు గుంత పెట్టుకుంటే భవిష్యత్తులో నీటి కొరత లేకుండా బోర్లో నీరు ఇంకిపోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టెర్రస్ నుంచి డైరెక్ట్గా దీనికి కాలువ ద్వారా ఇంకుడు గుంటకే డైరెక్ట్ కనెక్షన్ ఇస్తాం. నీళ్ళన్నీ పైపుల ద్వారా కిందికి వచ్చి కాలువ ద్వారా మొత్తం వచ్చి ఇంకుడు గుంత నిండుతుంది. దాంతో అవి ఇంకుడు గుంత నిండి బోర్ కింద నీళ్లు వాటర్ లెవెల్ పెరిగి బోర్ రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం వసారాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఏదైనా ఒక గృహం కట్టినప్పుడు, అంటే ఇది ఒక ప్లాట్ తీసుకుందాం. ఈ ప్లాటులో గృహం అనేటువంటిది ఈ విధంగా మనం
చుట్టూ ప్రదక్షిణ వాస్తు తీసుకొని ఒక గృహ నిర్మాణం చేశాం. దీనిలో ఎలాంటి వాసారాలు అంటే వరండాలు గనక లేవనుకోండి, అంటే ఎటువైపు కూడా ఎలాంటి వరండాలు ఉండవు. ఇలా వరండాలు అనేటువంటివి ఎక్కడా కూడా ఈ ఇంటికి లేకుండా 4 దిక్కుల నుండి వెంటిలేషన్ ఇచ్చి, ఉచ్చ స్థానాల్లో ద్వారబంధాలు ఇచ్చి మనం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఇంటి నిర్మాణం చేస్తామో దాన్ని ధ్రువశాల అన్నారు. ధ్రువశాల. ఈ ధ్రువశాల అనేటువంటిది సహజంగా మనం చూసేటువంటి ప్రతి కామన్ హౌస్ అన్నమాట. అదేవిధంగా ఉత్తర రాజవీధి కానీ తూర్పు రాజవీధి కానీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకుందాం. ఇక్కడ తూర్పు వైపు అంతా కూడా ఈ విధంగా వాసారా ఇస్తామన్నమాట. అంటే వరండాలాగా ఇచ్చి ఇక్కడ నుండి క్షేత్రపదం స్టార్ట్ అవుతుంది. అంటే ఇదంతా కూడా వరండాలాగా తీసుకుంటాం. ఈ వరండాలాగా తీసుకొని ఇక్కడ నుండి ద్వారబంధం పెట్టుకొని 2 కళ్ళు పెట్టుకొని, అంటే 2 విండోస్ పెట్టి ఇదంతా కూడా మనం క్షేత్రపద నిర్ణయం చేసి గృహం కట్టామనుకోండి, అంటే ఇక్కడ స్టెప్స్ వస్తాయి. ఈ విధంగా స్టెప్స్ ఇచ్చి మొదట్లో వరండాలోకి వెళ్ళి వరండా నుండి ప్రవేశద్వారం వెళ్ళి ప్రవేశద్వారం నుండి ఇంటి లోపలికి వెళ్తారు. ఇలా కనుక ఇల్లు కట్టుకుంటే దాన్ని ధాన్య గృహము అన్నారు. ధాన్య గృహం. అది అత్యద్భుతంగా ధాన్య గృహము అనేటువంటిది ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధిని కలిగిస్తుంది. ఇక్కడ ధ్రువశాల వేరు, ధాన్య గృహం వేరు. అదేవిధంగా జయగృహము అన్నారు. జయగృహము అంటే ఏంటి? ఒక ఇంట్లో జయగృహం అంటే జయమే, అంతా కలిగేటువంటిది జయమే కాబట్టి జయగృహము అన్నారు. ఎప్పుడైతే తూర్పు వైపు వరండా ఇచ్చి దక్షిణం వైపు వరండా ఇచ్చి, అంటే చాలామంది దక్షిణం వైపు వరండా ఇవ్వకూడదు కదా, అలా ఇస్తే ఖాళీ అయినట్టు అవుతుంది కదా, ఇది ఈ విధంగా చేస్తే ఇబ్బంది అవుతుంది కదా అనేటువంటి అపోహలు ఉన్నాయి. పొరపాటున కూడా అలా అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు కూడా ఇలా తూర్పు వైపు దక్షిణం వైపు ఉండేటువంటి ఈ యొక్క వాసారాలతో ఇల్లు కట్టినప్పుడు పడమర ఉత్తరం అనేటువంటిది కేవలం ఉచ్చస్థానాల్లో ఉపద్వారాలు కానీ లేకపోతే విండోస్ కానీ పెట్టి ఈ విధంగా కట్టుకున్నటువంటి ఇంటిని మనం జయగృహము అన్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా జయగృహం కూడా తీసుకోవాలి. అదేవిధంగా క్రూరగృహము అంటారు. క్రూరగృహం అంటే కేవలం ఆగ్నేయంలోనే వరండా ఉంటుంది, ఇంకెక్కడా కూడా వరండా ఉండదు. కాబట్టి అలాంటి ఇళ్ళు ఏంటంటే మనకి నివాస యోగ్యపరంగా ఉండవు. కాబట్టి క్రూరశాల అని అంటామన్నమాట. ఇలా మనకి రకరకాలుగా షోడశ గృహాలు ఉన్నాయి. వాళ్ళ నక్షత్ర రీత్యా, రాశి రీత్యా, నామరీత్యా నిర్ణయించి ఏ విధమైనటువంటి గృహం వీళ్ళకి కలిసి వస్తుంది. సో ఈ ఇళ్ళు అనేటువంటివి వాళ్ళ విధి విధానాల రీత్యా మనం అంతకుముందే చెప్పినట్టు గృహార్పణము, క్షేత్రార్పణము అన్నీ కూడా చూసుకొని ఆ యొక్క బలరీత్యా అన్నీ కూడా నక్షత్ర బలం చూసుకొని ఈ విధంగా ఇంటి నిర్మాణము అనేటువంటిది చేస్తే ఈ యొక్క షోడశ గృహాల్లో సూటబుల్ హౌస్ వాళ్ళకి తగ్గట్టుగా కట్టుకుంటే ఆ ఇంట్లో గృహస్థులకి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.